బూడిద శాశ్వతత్వానికి గుర్తు కాదు. ఈ ప్రపంచమంతా మహాప్రళయంలో పడిపోతుంది. పడిపోయిన తరువాత మళ్ళీ జీవుల యొక్క కర్మలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పత్తి చెయ్యడానికి వీలుగా ఈ విభూతి కణముల యందే మళ్ళీ పరమేశ్వరుడు పునరుత్పత్తి వ్యూహాన్నంతటినీ కూడా ఉంచి తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే భస్మోద్ధూళిత సర్వాంగం అని పరమశివుడు ఒళ్ళంతా కూడా భస్మాన్ని ఉద్ధారణం చేసుకుంటానడానికి కారణం అదే. ఆ విభూతి కణాలలోంచే మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆ విభూతి దేన్నైనా ఇవ్వగలదు. అందుకే అది పరమైశ్వర్యం. దానికి భస్మ అని పేరు. భస్మ అంటే భ అంటే కాంతి, కాంతి పరమేశ్వరుడు. స్మ జ్ఞాపకానికి రావడం. భగవంతుడు జ్ఞాపకానికి రాకుండా మరుగున పడిపోయిన కారణం చేతనే మళ్ళీ ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. భగవంతుడు జ్ఞాపకంలో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుష్కర్మలు చెయ్యకుండా ఉండి భగవంతునికి దగ్గరవుతాడు. ఆ భగవంతునికి దగ్గరయ్యేటటువంటి లక్షణము నా యందు ప్రచోదనముగాక, భగవంతుని యొక్క వైభవము నా మనసు యందు నిలబడుగాక, నేనెప్పుడూ భగవన్నామాన్ని పలుకుచుండెడివాడనగుదునుగాక అని కోరుకోవడానికి ఆ భస్మ పెట్టుకుంటాడు. శాశ్వతమైనటువంటిది, తెల్లనైనటువంటిది భస్మని సూచిస్తుంది. తెల్లగా ఉంటాడు పరమశివుడు, అందుకే నల్లగా ఉంటారు శ్రీమన్నారాయణుడు. నల్లది కూడా శాశ్వతత్వమే. ఎందుకని? లోకంలో ఏదైనా కాలిపోయిన తర్వాత ఏమైపోతుంది? బొగ్గు అయిపోతుంది. బొగ్గు కూడా శాశ్వతత్వం. బూదికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. బొగ్గు నల్లగా ఉంటుంది. విభూతి ఎంత శాశ్వతమైనదో బొగ్గు కూడా అంత శాశ్వతమైనది. ఎందుకని? బొగ్గుకి నల్ల వజ్రము అని పేరు. వజ్రం కింద లెక్క కడతారు బొగ్గుని. వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రాన్ని తీసుకొచ్చి బదలగొట్టమంటే సుత్తి పెట్టి కొడితే బదలవదు. వజ్రం వజ్రంతోనే బద్దలవుతుంది. బద్దలవ్వకుండా ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ నల్లని బొగ్గు నల్లని నారాయణునికి ప్రతీక, తెల్లని పరమశివునికి తెల్లని విభూతి ప్రతీక. ఆ తెల్లని విభూతి ఇలా 3 చారలుగా పెట్టుకునేటప్పుడు ఈ 2 వేళ్లతో సజల భస్మ అంటారు. ఎడంచేతిలో వేసుకుని నీళ్లతో తడిపి 3 వేళ్లతోటి రాసి ఈ 2 వేళ్లతోటి ఇటువైపుకి తీసుకొచ్చి ఈ 2 వేళ్ళు పైకెత్తే ముందు బొటనవేలు ఇలా పెట్టి ఇవి 2 పైకెత్తి ఈ వేలు ఇలా వెళ్ళాలి. ఈ చివర ఉండేటటువంటి అంచుల దాకా వెళ్లకుండా, కణతల దాకా వెళ్లకుండా పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఇప్పుడు ఆ తెలుపు పరమేశ్వర స్వరూపం, ఎర్రటి కుంకుమ పరదేవతా స్వరూపం. అసలు మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రపంచమంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనం. అందుకే మీరు చూడండి, సాధారణంగా దేవాలయం గోడల మీద తెల్లగీత ఎర్రగీత, తెల్లగీత ఎర్రగీత గీస్తారు. ఎందుకో తెలుసా? ఈ సమస్త సృష్టి కూడా తెలుపు ఎరుపులతోటే ఉంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు, అన్నీ తెలుపులోనే ఉంటాయి. తెలుపులో ఉన్నవన్నీ బయటికి వచ్చేటట్టు చెయ్యాలి అంటే మొదట బయటికి వచ్చేదేదో తెలుసా? ఎరుపు పైకి వస్తుంది. అందుకే అరుణకాంతి అంటారు. అమ్మవారు ఎర్రగా ఉంటుంది అంటారు. ఆ ఎరుపు పైకి వస్తే అన్నీ పైకి వస్తాయి. ఎరుపు లోపలికి వెళ్ళిపోతే అన్నీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. పైకి తీసుకొచ్చేది మళ్ళీ తెలుపులోకి తీసుకెళ్ళిపోయేది ఆ ఎరుపే. భగవంతుడి నుంచి విడి జీవుణ్ణి 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 అనుకోవడము ఆ ఎరుపు వల్లే, అమ్మవారి వల్లే. స్వరూపిణి అయిన తల్లి చేసే ప్రక్రియ మళ్ళీ భగవంతుని యందు కలిసిపోవడము ఆ ఎరుపు వెనక వెళ్ళి తెలుపులో కలిసిపోయి తెలుపు అయిపోతాడు. కాబట్టి ఆ తెలుపు శాశ్వతత్వానికి పరమేశ్వరునకు ప్రతీక, ఎరుపు అమ్మవారికి ప్రతీక. కదలకుండా ఉండడం తెలుపు, కదులుతూ ఉండడం ఎరుపు. మీరు అందుకే చూడండి, కదలికలు ఆగాలనుకోండి ఎరుపుతో ఆపుతారు. ఎర్ర జెండా చూపించారనుకోండి ఆగాలి, ఎర్ర దీపం వెలిగిందనుకోండి ఆగాలి. ఎరుపు కదలికలను ఆపుతుంది, లేదా కదలికలని ఆపుతుంది కాబట్టి కదలికలకు సంకేతం అవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ కదలికలు అన్నీ దేని కొరకు అంటే కదలని స్థితి కొరకు కదలాలి. నేను ఇప్పుడు ఇంటి నుంచి కదిలి వచ్చాను, దేని కొరకు? ఓ 2 గంటల సేపు కదలకుండా ఇలా కూర్చోవడం కొరకు కదూ. అందుకని ఇక్కడ కూడా కదులుతూ ఉంటే ఉపన్యాసం ఎలా నడుస్తుంది? కదలకుండా కూర్చోవడానికి. ధర్మబద్ధమైన కదలికలన్నీ దేని కొరకు అంటే తెల్లని సత్యమైన పరమేశ్వరుని యందు నిలబడిపోవడానికి, అద్వైతానుభూతి కొరకు. శుక్రము తెలుపు, శోణితము ఎరుపు. ప్రపంచంలో వెలుతురంతా తెలుపు, వెలుతురికి ప్రారంభకాలమైనటువంటి అరుణోదయము ఎరుపు.
పగటిపూట తెలుపు, రాత్రిపూట నలుపు, మధ్యలో వచ్చేది ఎరుపు, సంధ్య. ఎక్కడ చూడండి మీకు తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనంగా ఉంటుంది. అంతవరకు ఎందుకు? ఇడ్లీ తెలుపు, సాంబారు ఎరుపు, అవి కూడా తెలుపు ఎరుపులే. అన్నీ తెలుపు ఎరుపుల సమ్మేళనంగానే ఉంటాయి. ఈ తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనం భగవంతుణ్ణి చేరడానికి సంకేతమై ఉంటుంది. అందుకే ఎర్రని బొట్టు ఈ భ్రూమధ్యమునందు ఉంచుకుంటారు. ఏం బొట్టు ఇక్కడ పెట్టుకోకూడదా, ఇక్కడ పెట్టుకోకూడదా, ఇక్కడ పెట్టుకోకూడదా, చెవి మీద పెట్టుకోకూడదా, కన్నురెప్ప మీద పెట్టుకోకూడదా, ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మన ఋషులు దార్శనికులు, వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే అంత ఆలోచించి చెప్తారు. మనకి మనసు అని ఒకటి ఉంటుంది. నా గుండె చూపించమంటే డాక్టర్ గారు చూపిస్తారు, నా కంటి రెటీనాని చూపించమంటే చూపిస్తారు, నా మనస్సు చూపించమంటే చూపించలేరు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనస్సే బంధనమునకు కానీ మోక్షమునకు కానీ కారణం. ఆ మనసు మంచి విషయాల్ని పట్టుకుంటే తరించిపోతాడు, ఆ మనసు చెడ్డ విషయాల్ని పట్టుకుంటే నశించిపోతాడు. ఇప్పుడు ఈ మనసుని నిగ్రహించాలి అంటే కదిలిపోతున్నటువంటి మనసు ఆలోచనలు దీనికంతటికి కేంద్రం ఎక్కడుంటుందంటే ఈ రెండు కనుబొమల యొక్క మధ్య భాగమునందు ఉంటుంది. దాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. ఆజ్ఞాచక్రం మనసుకి అధిష్టాన స్థానం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదిమరుతం ఆకాశముపరి అంటూ మనోపిభ్రూ మధ్యే అంటారు. మనస్సు ఈ రెండు కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్ర స్థానం మీద ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, రెండు కళ్ళు మూసుకొని ఉండండి చెప్తాను అని దృష్టిని ఇక్కడ కేంద్రీకరిస్తాడు. ఇక్కడ కేంద్రీకరిస్తే జ్ఞాపకానికి వస్తుంది. మనసు యొక్క స్థానం ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం ఆచ్ఛాదింపబడి ఉండాలి. ఎందుకని అంటే అది అమ్మవారి సంబంధంతో ఉందనుకోండి, ఈ కదులుతున్నటువంటి మనస్సుకి అమ్మవారితో మీరు ముడివేశారనుకోండి, అమ్మవారు అంటే కదలికలు, ఆ కదలికలన్నీ అమ్మవారితో సంకేతిస్తారు. అందుకే అమ్మవారికి శక్తి అని పేరు. శక్తి కదలకుండా ఉందనుకోండి పనికిరాదు. శక్తి అంటే కదలికలకు ఆధారం. ఏమండి ఈ మధ్య గుడికి రావట్లేదే, ఏమొస్తానండి మోకాళ్ళ నొప్పులు అన్నాడు అనుకోండి, కదలలేకపోతున్నాడు, అది గుర్తు. కదులుతున్నాడు శక్తి, కదిలేది మనసు. కదిలిపోయేటటువంటి మనసు మొట్టమొదట ఏ సంకల్పాన్ని గట్టిగా పట్టుకుంటుందో అదే తర్వాత కర్మగా క్రియగా వ్యక్తమవుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సమండి. నేను అన్న ఈ మాటని, మనసు అటు ఇటు ఊగుతుంది, సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఏదో ఒక తప్పు పని చెయ్యాలి అని అందనుకోండి మనసు, ఏదో భగవానుడికి నివేదన చేద్దామని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చి ఏవో కొన్ని లడ్లు పెట్టారు, లేదా అలంకారం చేద్దామని కొన్ని నగలు అక్కడ పెట్టుకుని లోపల ఏదో మర్చిపోయారని గబుక్కుని లోపలికి వెళ్ళారు. ఒక్క నగ తీసి జేబులో వేసుకుంటే ఇన్నున్నాయిగా, భగవంతుడే నాకు ఇస్తున్నాడు, తప్పు, కర్మ కాలిపోదు, ఎందుకు వచ్చింది? ఆ నగ వేసుకోవడం కన్నా త్రాచుపాములు వేసుకోవడం మంచిది. పరమేశ్వరుడి నగ మనకెందుకురా, వద్దు. మళ్ళీ మనసు అంటుంది పరమేశ్వరుడిది కానిది ఇది అసలు, ఆయనే నీకు ఇలా ఇమ్మనే అర్చకుడిని లోపలికి వెళ్ళిపోమన్నాడేమో తీసుకోమని అంటు. ఆఖరికి నీకు నచ్చ చెప్పి అది తీసుకుని జేబులో పడేసేటట్టు చేసింది అనుకోండి. జేబులో పడేసుకో అని నిర్ణయం చేసే ముందు అసలు లోపల మనసు కదిలిందా లేదా? ఆ కదిలిన మనసు దేని వైపుకి మొగ్గిందో అది కర్మేంద్రియాలు చేస్తాయి. అంటే ఒక సంకల్పం ఒక క్రియకి వెనకాతల ఉంది, లోపల ఉంది సంకల్పం. అది విత్తనం కనపడదు, చెట్టు కనపడుతుంది పైకొచ్చే అంకురం, పని కనపడుతుంది, మనసు కనపడదు, లోపలది దాంది ఆ సంకల్ప వికల్పాలు. ఈ సంకల్ప వికల్పాలు తప్పుత్రోవలోకి పట్టేసుకున్నాయా, ఇంత గొప్ప మనుష్య శరీరం, ఇంత గొప్ప మనుష్య జన్మ సర్వనాశనం అయిపోతాయి. అలా సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే కదలికలన్నీ భగవంతుడితో ముడిపడాలి. వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక మాట చెప్తారు, అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామేచ్ఛ యాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. అని వెంటనే అజ్ఞానినా మయా దోషాన అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటారు. ఈశ్వర అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాంకరోమి. ఎక్కడో కాకినాడలో ఉంటాను ఈశ్వర,
మీ దర్శనం చేసుకోవాలని పుష్కరిణి స్నానం కోసం పరిగెత్తుకొచ్చాను. ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి ఇలా రావడం కాదు స్వామి, నేను కాకినాడలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్నే స్మరించేటట్టు, మిమ్మల్నే సేవించేటట్టు, చక్కగా మీ దేవాలయానికి వెళ్ళేటట్టు, మీరు చెప్పినట్టుగా బ్రతికేటట్టు, నా జీవితము మీ ఉత్సవంగా జరిగేటట్టు నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. ఏడాదికోసారి కొండకెళ్ళి మంచివాళ్లే ప్రవర్తించడం కాదు, 364 రోజులు మంచిగా ఉండి ఎప్పుడొస్తాడా వీడని ఎదురు చూసేటట్టుగా పరమేశ్వరుడు బ్రతకగలగాలి. అలా బ్రతికేటట్టు నన్ను చెయ్యవయా స్వామి అని అడుగుతారు. కాబట్టి అలా బ్రతకగలగాలి అంటే మనసు దేని వైపుకి మొగ్గడం అలవాటు అవ్వాలి. ఓ కోరిక చెప్పింది అనుకోండి, వెంటనే బుద్ధి ఒక ప్రశ్న వేయాలి, ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? ఈశ్వరుడు ఒప్పుకుంటాడా? రేపు నేను పూజామందిరంలోకి అడుగు పెడితే ఆగక్కడ, ధూర్తుడా నిన్నేం చేశావు అని అడుగుతాడా? ఆయనకి తెలియదా నేనేం చేశాను? నేను ఇవాళ ఒక తప్పు పని చేయకూడని పని చేశాను అనుకోండి, రేపు స్నానం చేసి పంచ కట్టుకుని సంధ్యావందనం చేసుకుందామని ఎడుతున్నాను అనుకోండి, ఆగక్కడ, నిన్నేం చేశావు? ఇంతమందికి ధర్మపన్నాలు చెప్తావు, నువ్వు చేసిందే ఉంటే సిగ్గుందా నీకు? నన్ను సేవిద్దామని వచ్చావా? ఏ చేతులతో నన్ను ముట్టుకుంటావు? ఏ నోటితో నన్ను కీర్తిస్తావు? నువ్వు ఇచ్చిన అర్ఘ్యం ఎవడికి కావాలి? నువ్వు ఇచ్చిన పాద్యం ఎవడికి కావాలి అని నా స్వామి అంటే రావద్దు నా దగ్గరికి, అసలు నేను ఇక పుచ్చుకోను నీ దగ్గర, నువ్వు అలాగే తప్పుడు పనులు చేసుకుంటూ బ్రతుకు అన్నాడు అనుకోండి, నా జన్మ ఏమైపోతుంది? వద్దు, అమ్మో ఆయన అలా అడిగితే ఇంకేమైనా ఉందా, నా బతుకుందా? వద్దు స్వామి, నేను ఇది చెయ్యను. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యడానికి చెయ్యకపోవడానికి భయానికి కారణం ఏమి అంటే అదే భక్తి. ఆయన ముఖం చూడలేను, ఆయన నా ముఖం చూడడు, వద్దు. మీరు చూడండి, జీవుడికి ఉండిపోయినటువంటి కామము క్రోధము అన్న హిరణ్యాక్ష హిరణ్యకశపుల్ని సంహరించగలిగినటువంటి అహోబల నరసింహస్వామి అనుగ్రహం కలిగితే జీవుని యొక్క జీవస్థితి పూర్తిగా నశించి మళ్ళీ ఆనంద నిలయంలో వెంకటరమణుడితో కలిసి సమస్త పాపములు పోయి జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. 7 కొండలు ఎక్కడం అంటే 6 చక్రములు దాటి సహస్రారమునందు ప్రవేశించి ఆ మళ్ళీ సంతోషంగా ఆ అమృతధారల యందు తడిసిపోవడం, లేదా అష్టాంగ యోగంలో 7 భూమికలు దాటి 8వ భూమిక అయిన సమాధి స్థితిని అనుభవించడం. ఆంతరముగా జీవుని యొక్క ప్రయాణాన్ని బాహ్యంలో ఆంధ్రదేశంలో వెలిసినటువంటి అద్భుతమైన ఆ కొండల మీద క్షేత్రాల దారి పాము మిలికలు, చివర తోక ఉంటే శ్రీశైలంలో తోక అనుకుంటే వెంకటాచలం వచ్చేటప్పటికి పడగలు విప్పినటువంటి శేషుడు, మణి ఆనంద నిలయం, అందులో వెంకటరమణుడు, ఆ ఊహా చిత్రం, దాని మీద అభిప్రాయాలు కోరుతున్నటువంటి ఆ స్థానం. ఇప్పటికీ వెంకటాచలంలో ఉన్నటువంటి అన్నదానంలో గొప్పతనం ఏమిటో తెలుసా? ప్రతిరోజు వకుళమాత యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి వెంకటరమణ స్వామి వారి అమ్మగారు కనుక ప్రతిరోజు వంటశాలని ఆనంద నిలయంలో ఆవిడే చూస్తూ ఉంటుంది కనుక అమ్మవారికి విస్తరి వేసి అన్నాన్ని వకుళమాతకి నైవేద్యం పెట్టి మొట్టమొదట అమ్మ తిన్న నైవేద్యం అమ్మ ప్రసాదంగా మనందరికీ పెడతారు. ఎందుకో తెలుసా? అమ్మ బిడ్డలకి అన్నం పెట్టడం అంటే అమ్మ పెట్టిందే అమృతం, మేము పెట్టట్లేదు. స్వామి అమ్మ ఇంతమంది బిడ్డలు వచ్చారు, వెంకటరమణుడు నాకు ఎలా బిడ్డో, వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ అన్నం తింటున్నారా అని అందరికీ వకుళమాత చేతి ప్రసాదంగా అందాలని ఆ తల్లికి నైవేద్యం పెట్టిన విస్తరి కనపడుతుంది మీకు, అక్కడికి వెళ్ళి చూస్తే. ఆవిడికి విస్తరి వేసి భోజనం పెట్టి నైవేద్యం పెట్టి ప్రసాదాలన్నీ కూడా వడ్డన చేస్తారు. చక్కగా అక్కడ లోపల చూస్తే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్న బోర్డులు. అక్కడ అన్నం తింటే, చక్కగా అన్నపూర్ణాష్టకం చదువుకుంటే ఈ భూమి మారదు, ఈ భూమి ఇలాగే ఉంటుంది. జీవరాశి పెరుగుతోంది. ఈ జీవరాశి పెరుగుతుంటే వీళ్ళందరికీ అన్నం ఇవ్వగలిగిన శక్తిగా అన్నపూర్ణయే ఉన్నది. అటువంటి తల్లిగా ఉండి ఆమెయే భక్తి జ్ఞాన వైరాగ్యములను మనకి ఇవ్వాలి. అటువంటి తల్లి యొక్క అష్టకం వినబడుతుండగా, అన్నసూక్తం వినబడుతుండగా స్పీకర్స్లో పరమ ప్రేమతో వడ్డిస్తారు. ఎంతంత పెద్ద పెద్ద ఫిల్టర్సు, ఎంత చక్కటి తాగునీరు అందిస్తారో. మనమందరం గర్వపడవలసినటువంటి అన్నదానం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అంత అన్నదానం చేస్తున్న క్షేత్రము వేరొకటి లేదు.
మనందరం వకుళమాత బిడ్డలం, మనందరం వెంకటేశ్వరుడి కింకరులం. అందరం కలిసి అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చుని భోజనం చెయ్యాలి. వెంకటాచలం వెళ్ళి కూడా రుచుల కోసం, ఇంద్రియాల కోసం అక్కరలేనటువంటి పదార్థాల్ని అమ్ముకునేటటువంటి స్థానాలకు వెళ్ళి అక్కడ కూడా ఏవో కాగితాలు చూసి ఫలానావి తెమ్మని తినడం కన్నా వకుళమాత ప్రసాదం తిని వెంకటేశ్వరానుగ్రహాన్ని పొందగలిగితే మనందరం ధన్యులమవుతాం. ఎక్కడికి వెళ్ళినా మా క్షేత్రంలో జరిగే అన్నదానం ఎలా ఉంటుందో తెలుసా? 10 మందికి అన్నం పెట్టడం అంటే మా క్షేత్రాలు ఎలా పెడతాయో తెలుసా అని పొంగిపోతాం. మన బిడ్డల్ని తీసుకెళ్ళి చూపిస్తే అబ్బా ఇదిరా అన్నదానం అంటే, 10 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అంటే ఇదిరా అంటే, రేపు పొద్దున్న వాడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా వెంకటాచలంలో అన్నదానాన్ని ఆదుకునేటటువంటి వాడు అవుతాడు. కాబట్టి వెంకటాచల క్షేత్రంలో నియమపాలనము అన్న మాట వెనక అంతటి ఔచిత్యము దాగి ఉన్నది. ఒక క్షేత్రానికి వెళ్ళి కొన్ని ఆచారాల్ని మనం పాటించాలి అంటే మొట్టమొదట మనసుని దానికి సంబంధించినటువంటి విషయం మీద ఆర్ద్రతతో, విశ్వాసంతో నిలబెట్టాలి. తప్ప ఇన్ని విన్నా మనదైన ధోరణిలో మనం ప్రవర్తిద్దాం అనుకున్నా దాని వలన వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. మనం పుస్తకం చదువుకున్నా, ఒక విషయాన్ని విన్నా దానికి అనుగుణంగా మన యాత్రని మార్చుకోవడానికి స్థిరమైన సంకల్పం చేసుకుని వెంకటాచల క్షేత్రాన్ని చేరుకుని చక్కగా కలియుగంలో మహానుభావుడు అందుకే అంటారు, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అసలు నిజంగా ఎన్నో అవతారాలు ఉన్నాయి మహానుభావుడివి. వేదోద్ధారణ, మందరాభరణ, వృద్ధీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభు. దశావతారాలు ఎత్తినప్పటికీ ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ పీచ మణిచి బాణప్రయోగం చేసి ఇక మళ్ళీ ఆలోచించకుండా నిత్తుటి ఏర్లు పారింపచేశాడు అధర్మాన్ని తుడిచిపెట్టడానికి. కానీ ఒక్క కలియుగంలో మాత్రం కలి యొక్క ఉద్ధతి ఉంటుందని మహానుభావుడై తన పాదములు చూపిస్తూ అలాగే నిలబడి, నా పాదములు చూడండ్రా, నన్ను నమ్మండ్రా, మీకు సంసారం ఇక్కడ వరకే వస్తుందని ముద్ర పట్టి చూపిస్తూ మన కోసమని కరుణామూర్తి అయి నిలబడ్డాడు. అటువంటి వెంకటరమణుడి క్షేత్రానికి వెళ్ళడానికి కొద్ది గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళగలిగినటువంటి అత్యద్భుతమైన సౌకర్యమున్న ప్రదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. భగవంతుడి గురించి తెలుసుకున్న కొన్ని గంటల వ్యవధిలో వెళ్ళి సేవించుకోగలిగినంత దగ్గరలో పుట్టగలిగాం. కాబట్టి ఈ భాగ్య విశేషాన్ని పండించుకుని పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమవుదాం. వెంకటాచలము అనేకమైనటువంటి కోణాలలో చాలా చాలా ప్రత్యేకతలు కలిగినటువంటి క్షేత్రం. అసలు మనం మాంసనేత్రంతో చూడడానికి వీలైన కొండ కాదు ఆ కొండ. ఎందుచేత అంటే అది శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి, అంటే ఆయన ఆడుకునేటటువంటి స్థలం. తన దేవేరులతో కలిసి విహారం చేస్తాడు. అటువంటి క్రీడాద్రి కలియుగంలో వెంకటాచల పర్వతంగా వచ్చి వెలిసింది. అందుచేత మనం ఆ పర్వతాన్ని అధిరోహించగలుగుతున్నాం, పరమేశ్వరుణ్ణి దర్శనం చెయ్యగలుగుతున్నాం. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే యోగులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖాగ్రముంచేరి భవాంధకారముల పొందరు అంటాడు పోతన గారు భాగవతంలో. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే పరమేశ్వరుని యొక్క కేవలము గోటి కాంతి కూడా దర్శనము కాదో అటువంటి భగవంతుణ్ణి మనం మాంసనేత్రంతో ఆపాదమస్తకం చూడగలుగుతున్నాం. అది ఏదో ఎవరో చెక్కిన విగ్రహం కాదు, ఎవరో ప్రతిష్ఠ చేసిన విగ్రహం కాదు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని వ్యాస మహానుభావుడు ఒక మాట అన్నాడు. అది నకృతం దైవసంఘైశ్చ, దాన్ని దేవతలెవ్వరూ కూడా తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని విశ్వకర్మ తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన అక్కడ తన భావానికి అనుగుణంగా తాను ముద్రపట్టి అక్కడ అలా వెలిశాడు. ఇచ్ఛారూపం విరాజిత, తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతూ ఉంటాడు. అది చాలా విశేషం వెంకటాచలంలో. మీరు నమ్మి వెంకటాచలం వెళ్ళినది నిజమైతే
మీకు ఆర్తితో ఉన్నప్పుడు తప్పకుండా ఎవరో ఒకరి రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి వారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇప్పటికీ ఎందరో భక్తుల యొక్క జీవితాల్లో అది పరమ సత్యంగా నిలబడింది. అంతవరకు అక్కర్లేదు. వెంకటేశ్వరుని యొక్క వైభవం అవగతం కావడానికి మీకు ఒక్క మాట చెప్తాను. ఊచకోత కోసేస్తూ ఉంటుంది చలిగాలి. అంత చలిగాలిలో కొండ మీద ఉంటారు, అంతంత వర్షాలలో కొండ మీద ఉంటారు. కొండ మీదకి వెళ్ళి అనారోగ్యం పాలై కిందకి ఏదో ఒక వాహనంలో ప్రత్యేకంగా ఆ ప్రాణవాయువును అందిస్తూ కిందకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉండదు. ఆయన యొక్క మహాత్మ్యమేమో కానీ పసిపిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు వెడతారు కొండకి. ఇంతమందిని దయార్ద్ర దృష్టితో కాపాడుతూనే ఉంటాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.